వరంగల్ డిస్టిక్ వర్ధన్పేట మండల్ గ్రామం వచ్చేసి కొత్తపల్లి. నేను కౌజుపిట్టల పెంపకం చేపట్టి ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి చేపడుతున్నా. ఫస్ట్ రాజేంద్రనగర్ యూనివర్సిటీ నుంచి తెచ్చుకున్నా. ఇక్కడ మంచిగా అనిపిస్తే ఇక అక్కడ చిక్స్ దొరకడం లేకపోయే వరకు చిన్న హ్యాచింగ్ మిషన్ తెచ్చుకొని ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి మనమే హ్యాచింగ్ పిల్లలు తయారు చేసుకుంటూ పేరెంటల్ పెంచుకొని ఎగ్స్ కలెక్ట్ చేసుకొని నేనే మిషన్ లోడ్ చేసుకొని నేనే నాకు పోను మిగతా చుట్టూ 4 గ్రామాలకు కూడా ఎవరైనా కరోనాలో వస్తే అమ్మడం కూడా జరుగుతుంది. మార్కెటింగ్ కూడా బాగానే ఉంది. ఈ వరంగల్ కానీ హన్మకొండ కానీ కుమార్పల్లి ఆడ సిటీలలో పోతాయి. మన ఢిల్లీ పార్టీ కూడా గత వారానికి ఒక 5,000 కెపాసిటీ కూడా వేసుకోవడానికి మార్కెటింగ్ బాగానే ఉన్నది, కానీ పెంచేటోళ్ళు లేక దాని గురించి అవగాహన లేక ఆగిపోతుంది. కానీ మార్కెట్ బాగానే ఉన్నది. ఒక 1000 పిల్లలకి వచ్చేసి ఒక నెల రోజులు కష్టపడితే ఒక 20,000 కూడా మిగులుతాయి. వ్యవసాయం పోల్చుకుంటే ఇది ఈ ఒక్క మ్యాన్ పవర్తో ఒక్క మనిషితో ఈజీగా చేసుకునే పని. ఇది ఒక 5,000 కెపాసిటీ షెడ్ కానీ వేసుకున్నాయంటే నెలకు ₹1,00,000 అవలీలగా సంపాదించుకోవచ్చు. ఇది ఒక 8-10 ఎకరాల ఉన్న రైతుతో పోటీ చేయొచ్చు. మామూలుగా పెట్టుబడి కూడా అతి తక్కువ పెట్టుబడితో 2-2.5 లక్షలతో 5,000 చిక్స్ కూడా పెంచుకొని కూడా మనం ప్రతి మంత్ డెలివరీ ఇచ్చుకుంటూ బాగానే ఇంటి దగ్గర వండుకుంటూ చేసుకోవచ్చు. ఇది దాదాపు 2.5 సంవత్సరాల నుంచి కూడా చేస్తాను, బాగానే ఉంది. ఎవరైనా ఈ యువ రైతులు కూడా ఎవరైనా పెట్టుకోవాలనే ఆలోచన ఉంటే కూడా ఇది పర్వాలేదు, బాగానే ఉంది. ఫస్ట్ నేను రాజేంద్రనగర్ నుంచి తెచ్చిందండి. ఒక 1000 చిక్స్ తెచ్చిన తర్వాత మళ్ళీ ఆ బ్యాచ్ అయిపోగానే మళ్ళీ అడిగితే కూడా 100 రోజుల తర్వాత డీడీకి తీసినాక 100 రోజుల తర్వాత అంటే మనకు కుదరక ఈ గుంటూరు నుంచి తెప్పించినండి. గుంటూరు నుంచి ఇక 2,000 3,000 అట్లా ఫర్ మంత్ తెచ్చుకొని కూడా అటు ఇటు మెయింటైన్ చేసిన. కాకపోతే ఏంటంటే అక్కడ వాళ్ళు కూడా హ్యాచింగ్ మిషన్ క్లోజ్ చేసేసారు. అందరు తీసుకుంటున్నారు చిక్స్ అని ఇక వాళ్ళకు తీసేస్తే మనం ఇక చిన్న మ్యాచింగ్ మిషన్ తెచ్చుకొని మనం సొంతంగా తయారు చేసుకొని మనమే ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా మంచిగానే ఉంది. నేను వారానికి ఒక 1000 బ్యాచ్ ఎత్తానండి. వారానికి ఒక 1000 బ్యాచ్ వస్తుంది. 1000 వెళ్ళిపోతానే 1000 వస్తాయి. కంటిన్యూ అవుతాను. 25 డేస్ నుంచి 30 డేస్ వరకు కటింగ్ స్టేజ్కి వస్తుంది. 35 డేస్లో క్లోజ్ అయిపోతుంది. మన 1000 వేస్తే 1000 అప్పటి వరకు 35 డేస్లో క్లోజ్ అయిపోతుంది. అదే ఒక 1000 చిక్స్కి 20 నుంచి 22,000 దాకా కూడా మిగులుతాయి. మంచిగా మేనేజ్మెంట్ మంచిగా ఉంటే మనం తిరిగి కష్టపడితే కూడా ఇంకో 10,000 కూడా అదనంగా వస్తాయి. మన దగ్గరికి వచ్చిన మార్కెటింగ్ మన దగ్గరికి వచ్చి వాళ్ళు స్వతహాగా ₹100 జత తీసుకుపోయినా కూడా 20,000 అయితే మిగులుతాయి పక్కా. అంటే కంపెనీదే మన ఈ ఫ్రీ స్టార్టర్ దాన్ననే ఇస్తామండి. కోళ్ళది అది ఒక బ్యాగ్ వచ్చేసి 70 కిలోల బ్యాగ్ వచ్చేసి 2,800 2,900. ఓసారి రేట్ హై అయినప్పుడు ₹3,000 కూడా ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి 26,70 ఉన్నదండి. పెంపకం పర్వాలేదండి, బాగానే ఉంది. పెంపకం కూడా తేడా లేదు, పెంపకం బాగానే ఉన్నది. మళ్ళీ 0 కొలెస్ట్రాల్, ఏదాని మెడిసిన్ లేకుండా ఏది లేకుండా డాక్టర్లు కూడా మంచిగానే తినాలి అనేది డాక్టర్లు కూడా ఫస్ట్ మనకు డాక్టర్లు చెప్తేనే మనం ఎక్కడ ఆన్లైన్లో పెట్టినా కరెక్ట్ రాక ఎగ్స్ ఇట్లా రాకనే మనమే సొంతంగా చేసుకుందాం అనే ఆలోచనతోని మా ఇంట్లో పర్పస్లో తిందామనే ఆలోచనతోనే చిన్నగా పెట్టుకొని మనమే సప్లై చేయొచ్చు అనే ఆలోచనతోనే ఈ రంగంలోకి వచ్చిందండి.